భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, भीमवरम। किराना पार्टी के सामने कुछ चौकी सी आदमी छोटी उसे टैग हुआ, मिसाइल टैग, दो मिसाइल फायर हुए अभी। పాకిస్తాన్లోని కిరాణా హిల్స్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? అక్కడ ఉన్న టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ నిల్వలు దెబ్బతిన్నాయా? కిరాణా హిల్స్ నుంచి అనుధార్మికత లీక్ అవుతుందా? అమెరికా ప్రత్యేక న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం పాకిస్తాన్లో ఎందుకు ల్యాండ్ అయింది? అనుధార్మికతను కొంతవరకు నియంత్రించగలిగే బోరాన్ నిల్వలతో ఈజిప్టుకు చెందిన విమానం ఇస్లామాబాద్కు చేరిందనే వార్తలు రావడంతో ఇప్పుడు కిరాణా హిల్స్లో ఏం జరుగుతుందో అన్న ప్రశ్నలు ప్రపంచ దేశాలలో తలెత్తుతున్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో సర్గోదా జిల్లాలో కిరాణా హిల్స్ ఉన్నాయి. వీటి వైశాల్యం 68 చదరపు కిలోమీటర్లు కాగా 39 కిలోమీటర్ల వ్యాసార్థంలో పాకిస్తాన్ రక్షణ శాఖ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఈ కొండల్లో 10 కిలోమీటర్లకు మించి స్వరంగాలను నిర్మించిన పాక్ వాటిలో చిన్నపాటి న్యూక్లియర్ వార్ హెడ్ నిల్వలను భద్రపరిచినట్టుగా వార్తలు వస్తున్నాయి. భారీగా విధ్వంసం సృష్టించే అనుదాడులు నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలు సైతం చెబుతున్నాయి. 1980-89 మధ్యకాలంలో కిరాణా హిల్స్ పైన పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించినట్లుగా 2023లో ద బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ నివేదిక వెల్లడించింది. ఇదే నివేదికలో వార్ హెడ్ల నిల్వల ప్రస్తావన రావడం విశేషం. ఇక్కడ ఆయుధాల గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించే 4 బర్జాల రియాక్టర్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈజిప్టుకు చెందిన ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి బోరాన్ 10 ఐసోటోప్లతో మంగళవారం ఉదయం పాకిస్తాన్కు చేరుకుందని వార్తలు వస్తున్నాయి. అణుస్థావరాలలో రసాయన చర్యలను నిరోధించడానికి బోరాన్ను ఉపయోగిస్తారు. ఇలాంటి రసాయనం పాకిస్తాన్కు అవసరం పడిందంటే రేడియేషన్ లీక్ అనేది నిజమే అయి ఉండవచ్చని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ రేడియేషన్ లీకేజ్ అంశాన్ని అటు అమెరికా అధికారులు ఇటు భారత సైన్యం ఖండించాయి. భారత క్షిపణుల దాడి తర్వాత రేడియేషన్ లీక్ అయిందన్న అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేశారు. ఇంతలో పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసిన రేడియాలజికల్ సేఫ్టీ బులెటిన్ అని చెప్పుకునే ఒక లేఖ కూడా వైరల్ అవుతూ ఉంది. ఉత్తర పాకిస్తాన్లోని అణు కేంద్రం వద్ద రేడియేషన్ లీక్ అయిందని ఆ లేఖలో ఉంది. ముఖ్యంగా ఈ లేఖలో పాకిస్తాన్ ప్రభుత్వ లోగో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ కోఆర్డినేషన్ పేరుతో ఆ లేఖ ఉంది. ఈ లేఖ మీద మే 13, 2025 అనే తేదీ ఉంది. అందులో మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పేరు మాత్రమే కనిపించింది. ఎన్విరాన్మెంట్ కోఆర్డినేషన్ మీద ఎలాంటి ప్రభుత్వపరమైన శాఖ కనిపించలేదు. వైరల్ అవుతున్న లేఖలో ప్రస్తావించిన ఈమెయిల్ చిరునామా nrsd@env.go.v.pk అని ఉంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వ ఈమెయిల్ ఐడీలు .gov.pkతో ముగుస్తాయి. @env.gov.pk అనేది రిజిస్టర్డ్ డొమైన్ కాదు. వైరల్ లేఖలో మాకు అనేక స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపించాయని వెల్లడవుతుంది. మొత్తంగా చూస్తే అణువాయువులు లీక్ అయ్యాయో లేదో ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడి పాక్ ఆత్మస్థైర్యం దెబ్బతిందని మాత్రం చెప్పొచ్చు. ఈ దాడి తర్వాత ఆ దేశ ఆర్మీ చీఫ్ 3 గంటల పాటు బంకర్లో దాక్కోవలసి వచ్చిందని తెలుస్తోంది. ఈ దాడుల కోసం భారత బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.